Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Please subscribe Volga Video. Congratulations. హాయ్ హలో వెల్కమ్ టు వోల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని అండ్ ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఒక మంచి మూవీ టీంతో అయితే మంచి చిట్ చాట్తో రెడీగా ఉన్నాను. మరి ఈ మూవీ ఆగస్ట్ 1న మనందరికీ థియేటర్స్లో సందడి చేయబోతుంది. ఆ మూవీ థ్యాంక్ యూ డియర్. మరి వీళ్ళు ఎందుకు థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నారు, ఎందుకు ఆ డియర్ ఎవరు, ఇవన్నీ తెలియాలంటే మరి మూవీ టీంతో మాట్లాడాలి. ఇంకా మనతో ఉన్న వాళ్ళు అయితే రేఖా గారు, ధనుష్ గారు, పునీత్ గారు అండ్ శ్రీకాంత్ గారు ఉన్నారు. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మీకు కూడా చెప్తున్నా, నా వాయిస్ తోటి కొంచెం వేర్ చేయాలి. ఐ హ్యావ్ కోల్డ్ ఇష్యూస్. సో ఎలా అనిపిస్తుంది మార్నింగ్ నుంచి ఫుల్ ఆన్ బ్యాంగ్ ఆన్ ఇంటర్వ్యూస్తో చాలా చాలా ఎలా అనిపిస్తుంది? హౌ ఇస్ ద మూడ్ రైట్ నో? ఎగ్జాస్టెడ్ అని చెప్పాలండి. ఎగ్జాస్టెడ్ అని చెప్పాలి. ఎగ్జాస్టెడ్. అందుకే ఒక చిన్న టీ బ్రేక్ ఇచ్చి స్టార్ట్ చేసాం. సో ఐ వాంట్ టు స్టార్ట్ విత్ ధనుష్, ఎందుకంటే ఆయన ఏం మాట్లాడకుండా తలకాయ ఊపుతా ఉన్నాడు కాబట్టి. సో హౌ ఈస్ యూ, అంటే ఎలా అనిపించింది థ్యాంక్ యూ డియర్ స్టోరీ ఆఫ్టర్ తంత్ర తర్వాత కదా మీకు ఇది? సో ఇమీడియట్గా సో ఎలా అనిపించింది ఈ ప్రాజెక్ట్ చూస్ చేసుకోవడానికి? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? అయితే యాక్చువల్లీ తంత్ర రిలీజ్ అయ్యాక కొంచెం మంచి గుర్తింపు వచ్చిందండి. అంటే చాలామంది అప్రోచ్ అయ్యారు డైరెక్టర్స్. సో అదే టైంలో నేను కొంచెం మెల్లగా చూస్ చేసుకొని ముందుకెళ్దాం అనుకునే టైంలో కరెక్ట్ టైంకి శ్రీకాంత్ గారు ఇంకా ప్రొడ్యూసర్ గారు బాలాజీ గారు ఇద్దరు వచ్చి స్టోరీ నరేట్ చేశారనమాట. సో నాకు బాగా ఇంప్రెస్ అయ్యాను. స్టోరీ కానివ్వండి, సోషల్ మెసేజ్ కానివ్వండి, అంటే దాన్ని ఎలా అయితే పర్ఫెక్ట్గా బ్యాలెన్స్డ్గా చేసి అందరి క్యారెక్టర్స్కి ఒక్కొక్క షేడ్ లాగా చూపించి, సో దానికి చాలా ఇంప్రెస్ అయ్యాను అనమాట. సో నాకు తంత్ర చేశాక మేబీ తంత్ర ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ అయితే ఇది కంప్లీట్ డిఫరెంట్ వేరియేషన్. ఆబ్వియస్లీ మేము టీజర్స్ చూసినప్పుడు మీ వేరియేషన్ అండ్ ఆర్క్ చాలా డిఫరెంట్గా ఉంది. అవును చాలా డిఫరెంట్. అంటే లుక్స్ వైజ్ కానివ్వండి, యాక్టింగ్ వైజ్ కానివ్వండి, ఇది ఐ థింక్ నాకు చాలా ప్లస్ అవుతుందేమో ఈ క్యారెక్టర్. ఓకే, సో అందుకని అది నమ్మి వెంటనే చెప్పేశారా? అని చెప్పేసాను. సో చేసేద్దాం అనగానే సినిమా స్టార్ట్ అయిపోయింది. ఇంకా వర్క్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట. సూపర్. అండ్ ఇక్కడ ఈ ఇంటర్వ్యూలో కూర్చున్న వాటిల్లో సీనియర్ పర్సన్తో మాట్లాడతాను ఇప్పుడు నేను, రేఖా గారు. అంతే కదా, మరి మీరే కదా ఉన్న వాళ్ళలో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, సీనియర్ పర్సన్. అంటే యా, అయ్యో నాకన్నా పెద్ద సీనియర్ అయినా హీరోయిన్ అంటే లైక్ ఆన్ స్క్రీన్ ఫేస్ పరంగా మాకు అంటే సార్ మీరైతే మీరు చెప్తే నాకు తెలుసా తప్ప ఏడీ కింద నాకు కొంచెం మీ హిస్టరీ తక్కువ తెలుసు, అందుకని నేను రేఖా గారిని అంటున్నాను. సో మీ క్యారెక్టర్ చూస్తుంటే మంచి సైకోపాత్ లాగా అనిపించింది చూసినంత వరకు. నేను అనుకుంటున్నాను, ఐ థాట్ మీరు ఫస్ట్ కెళ్ళి చూసేసేయండి, క్లారిటీ వచ్చేస్తుంది. ఆబ్వియస్లీ చూస్తాం, బట్ ఎలా ఉండబోతుంది? సో నా క్యారెక్టర్ లవ్లీగా ఉంటుంది, లైక్ క్యూట్ గా ఉండే అమ్మాయి. ఓకే, తన ఏం చేసింది, హీరోతో ఎలా ఐ మీన్ వాళ్ళ ట్రాక్ ఎలా ఉండింది అనేది మీరు ఫస్ట్ లోనే చూడాలి. ఇప్పుడు మేమేం చెప్పాం, మా డైరెక్టర్ అక్కడ నుంచి ఇలా చూస్తారు మమ్మల్ని. లేదు ఆయన నార్మల్ గానే చూస్తున్నారు, మీరు చెప్పొచ్చు. సో ఎవ్రీ విమెన్ కనెక్ట్ అవుతారా మీ క్యారెక్టర్? డెఫినెట్గా అండి. ఓకే, యా డెఫినెట్ గా. ఓకే, నాకు ఎక్కడో కొడుతుంది సీనా అన్నట్టుంది మీరు చెప్పిన ఆన్సర్. ఎందుకంటే లైక్ కనెక్ట్ అవుతారు, బట్ ఒక సర్టెన్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు నా గెస్ పరంగా అయితే. ఎందుకంటే ఈయన ఎక్కువ పోస్టర్స్లో అట్లా అంతా కూడా హెబ్బాతో కనిపిస్తున్నారు కాబట్టి మీరు ఎక్కడో వన్ సైడ్ లవర్ లాగా అలాంటి ఒక థాట్ వచ్చింది నాకు. మరి అదేంటో మీరే చెప్పాలి శ్రీకాంత్ గారు. అయితే బోత్ సైడ్స్ లవర్. సినిమాలో ఒక అబ్బాయి ప్రేమించుకుంటేనే హీరో హీరోయిన్స్ కాదు. ఓకే, కథ హీరో ఇక్కడ. ఆబ్వియస్లీ సినిమాలో ఉండే ప్రతి క్యారెక్టర్ హీరో లాగానే ఉంటుంది. ఆ చిన్న బొమ్మ ఎందుకు పెట్టారని పైన అడుగుతారు. చిన్న పసిబిడ్డ కూడా సినిమాలో హీరోనే. ఓకే, ఎందుకంటే ఆ పసిబిడ్డ చుట్టూరే సినిమా అంతా దొరుకుతుంది కాబట్టి. సో ఇక్కడ ప్రతి క్యారెక్టర్ హీరో. రేఖ అని కాదు, హెబ్బా అని కాదు, ధనుష్ అని కాదు, కథ ఈజ్ ద మెయిన్ హీరో. గురువుగారు దాసరి నారాయణరావు గారు చెప్తుంటారు, సినిమాకి ప్రాణం కథ. ఓకే, అది 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 అదేవిధంగా గురువుగారి కృష్ణవంశీ గారి దగ్గర నేను నేర్చుకుంది కూడా అదే. కథతో పాటు ప్రజెంటేషన్ రా అంటాడు ఆయన. స్క్రీన్ ప్లే. కొన్ని హాలీవుడ్ ఫిల్మ్స్ చూసుకుంటే మనం కంప్లీట్ ప్యాక్డ్ స్క్రీన్ ప్లేల మీద నడుస్తుంటాయి, రివర్స్ డ్రామా కూడా ఉంటాయి. అతడు మన వచ్చిన మహారాజా విజయ్ సేతుపతి గారి సినిమా అయితేనేమి కొన్ని సెకండ్ రివీల్ చేస్తూ వస్తాం. అవన్నీ కూడా ఆడియన్స్కి క్యూరియాసిటీని ఇస్తాయి. అటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. ఓకే, ఒక ఇద్దరు అమ్మాయిల మధ్య చిన్న ఫన్ ఎలిమెంట్స్, ఫ్యామిలీ,
మొన్న వచ్చింది ఒకటి సంక్రాంతికి వస్తున్నాం సినిమా వచ్చింది, ఇద్దరు అమ్మాయిల మధ్య హీరో ఎలా నలిగిపోతాడు, అట్లా ఆ జోనర్స్ అన్నీ ఉంటాయి ఫ్యామిలీ ఆడియన్స్ కోసం. ఈ ఒక సస్పెన్స్ జోనర్ అని కాదు, అంటే మీ సినిమా ఒక థ్రిల్లర్ బేస్డ్ ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చా? ఎగ్జాక్ట్ ఫ్యామిలీ థ్రిల్లర్ అనుకో, ఫ్యామిలీ థ్రిల్లర్ బేస్డ్ ఎంటర్టైన్మెంట్. అంటే అమ్మాయిలు చూసారు, ఆ అబ్బాయి ఫేస్ ఎలా పెట్టేసి ఇద్దరు అమ్మాయిలు ఎలా చూస్తున్నారు అక్కడ. ఓకే, ఫ్యామిలీ థ్రిల్లర్ ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు. ఓకే, సో అలా అందరిని ఎంటర్టైన్ చేస్తారంటారు. సో పునీత్ గారు, కమింగ్ టు యూ, మీ వర్క్ ఏంటి ఇందులో, మీరు ఏం చేశారు అండ్ మీకు ఏదైనా బర్డెన్ అనిపించిందా అంటే ఏం చెప్తారు? మాదేం బర్డెన్ లేదండి, సాయంత్రం అయితే టేబుల్ వేసుకొని కూర్చుంటే బిల్ ఇస్తారు, డబ్బులు ఇచ్చేస్తా. అదే మంచి ప్రొడక్షన్, ఎవరికి ఇటువంటి న్యూస్ లేవు. ఓకే, అది గుడ్. ఎక్కడైనా అడగచ్చు పలానా మహాలక్ష్మి ప్రొడక్షన్స్ అంటే సూపర్ అంటారు, పేరుకి తగ్గట్టే మహాలక్ష్మి పొట్టిది గారు కూడా కాదు, పునీత్ గారిది ఒకటే పని, ఎంత అనగానే ఇలా అనగానే క్యాష్ ఇచ్చేస్తారు అన్నమాట. నా పక్కన ఉండమని చెప్పేవాడిని, అలాగే పాపం. ఓకే, సో మీ నమ్మకం ఏంటండి మీ థ్యాంక్ యూ డియర్ మీద? సో ఎంత మీరు ప్రొడక్షన్ సైడ్ ఉన్నప్పటికీ కూడా ఎవ్రీవన్ హ్యావ్ దేర్ ఓన్ నాలెడ్జ్ అబౌట్ వాళ్ళ ఫిలిం గురించి. సో మీ నాలెడ్జ్ ఏంటి, మీ థ్యాంక్ యూ డియర్ జనాలను ఎలా మెప్పిస్తుందని అనుకుంటున్నారు మీ పరంగా? సో హవెవర్ మూవీస్లో డిఫరెంట్ జానర్స్ ఉంటాయి కదా, సో లైక్ హారర్ కానీ కామెడీ కానీ, అపార్ట్ ఫ్రమ్ హారర్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్, సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్ అన్నీ కలిపి తీస్తే మా థ్యాంక్ యూ డియర్. సో ఇవన్నీ ఎక్కడెక్కడ వస్తాయి అనేది ఫస్ట్కి చూసి మీరు తెలుసుకోవాలి. మనం ఎక్కువగా ఏం క్వశ్చన్ అడిగినా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే కామన్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్కి వెళ్ళి చూడాలి. సో కమింగ్ టు ధనుష్, మీరు యూ కేమ్ ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్, శ్రీహరి గారు మీ బ్యాక్ అండ్ సపోర్ట్ లైక్ చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు. అంటే లైక్ మీకు ఎప్పుడు ఆ ఇంట్రెస్ట్ వచ్చింది యాక్టింగ్ సైడ్ వెళ్ళాలి, యాక్టింగ్లో కెరియర్ మేక్ చేసుకోవాలి అన్న థాట్ ఎప్పటి నుంచి ఉంది అంటే ఏం చెప్తారు? అది ఒక యంగ్ ఏజ్లోనే స్టార్ట్ అయిందండి. నేను డిగ్రీ చేస్తున్న టైంలో అప్పుడే కొంచెం థియేటర్ ఇవన్నీ బూమింగ్లో ఉందన్నమాట హైదరాబాద్లో. యాక్చువల్లీ ఫస్ట్ ఫిల్మ్ మేకింగ్, రైటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండింది నాకు. ఓకే ఓకే. సో చాలా మంది వచ్చి చెప్పారు నీ ఫేస్ బాగుంది అని అంటే, సర్లే ఫస్ట్ యాక్టింగ్ చేసి డబ్బులు సంపాదించి ఆ తర్వాత డైరెక్షన్ నచ్చినట్టు సినిమా తీసుకుందాంలే అట్లా అనుకున్నాను అనమాట. అంటే చాలా మంది ఇప్పుడు మల్టిపుల్ థింగ్స్ చేస్తున్నారు. అంటే ఇఫ్ దే ఆర్ యాక్టింగ్ ఆల్సో దే విల్ రైట్ ది స్టోరీస్ ప్యారలల్ గా ఒక్కో సినిమా ఎవరో ఒకరు ప్రొడ్యూసర్లు పట్టుకొని తీస్తూ ఉంటారు. సో మీరు కూడా అలా ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? అదే అండి, ఇంకా కొంచెం సస్టైన్ అయ్యాక ఇండస్ట్రీలో కొంచెం రికగ్నిషన్ వచ్చాక అప్పుడు మేబీ అప్పుడు కొంచెం ఫ్రెండ్షిప్స్ ఇవన్నీ చేసుకుంటే అప్పుడు ఏమైనా వర్కౌట్ అవుతే నేను తప్పకుండా చేద్దామని ఉన్నాను నేను. అంటే నేనే నన్ను హీరోగా పెట్టుకొని చేద్దామని కూడా కాదు, ఒక స్టోరీ రాసుకొని ఒక మంచి సినిమా తీద్దాం అన్నట్టు ఐడియా కూడా ఉందన్నమాట. యా సో అదే అండి, అంటే నాకు సినిమా అంటే బేసిక్గా ఫుల్ పిచ్ అనమాట చిన్నప్పటి నుంచి. అంటే సినిమా గురించి కూడా మాకు చిన్నప్పటి నుంచి డీటెయిల్గా నేర్పించారనమాట ఇంట్లో వాళ్ళే. ఎందుకంటే ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఒక డైరెక్టర్ ఉంటాడు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటాడు, ఒక రైటర్ ఉంటాడు. ఆ రైటర్స్కి మళ్ళీ ఇంకా కొంతమంది రైటర్స్ ఉంటారు. అంత డీటెయిల్గా మాకు నేర్పిస్తూ వచ్చారనమాట. సో అందుకని ఆ సినిమా అనేది అట్లా ఫీడ్ అయిపోయింది మా మైండ్లో. అది మీకు చాలా బెనిఫిట్ అయింది అంటారు? చాలా బెనిఫిట్ అయింది. ఓకే. సో రేఖ గారు, సో మీరే చెప్పాలి, దేవర కథ చెప్పాలి అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది కదా, మీకు ఆ విషయాలు తెలియాలంటే దేవర కథ చెప్పాలంటారు కదా. మరి దేవర కథ గురించి ఏమన్నా హింట్లే అనిస్తారా పార్ట్ 2కి? ఇప్పుడేం లేదండి. ఇప్పుడేం లేదా? మీకు ఏం తెలీదా లేదంటే చెప్పడానికి ఇప్పుడేం లేదంట? చెప్పడానికి ఇప్పుడేం లేదు, ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వస్తే అప్పుడు నేను కూడా స్టార్ట్ చేస్తాను. ఓ మై గుడ్నెస్, మంచి స్ట్రిక్ట్ వార్నింగ్లు ఇచ్చారనమాట, ఏం చెప్పకండి అని. సో థ్యాంక్ యూ డియర్ తోటి, అంటే ఇప్పుడు దాకా మీరు చేసిన క్యారెక్టర్స్కి మీకు కొత్త గొప్ప ఒక మంచి పేరైతే వచ్చింది. ఆయన ఎందుకంటే మిమ్మల్ని చూసినంతసేపు ఓకే పలానా సినిమాలు చేసింది ఇవిడ, పలానా క్యారెక్టర్ చేసింది అని చెప్పి ఒక పేరు వచ్చింది. ఈ థ్యాంక్ యూ డియర్తో మీ పేరు ఇంకొంచెం ఇలా రెట్టింపు అవుతుందని, కానీ ఇది ఒక ఐకానిక్ క్యారెక్టర్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? డెఫినెట్గా అండి, మంచి క్యారెక్టర్ అయితే ఇది. జాను క్యారెక్టర్ అనేది చాలా మంచి క్యారెక్టర్. మేబీ అందులో కొన్ని షేడ్స్ నేను ఎంతకుముందు చేసి ఉండకపోవచ్చు, లైక్ కొన్ని అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా చేసుకుంటూ వచ్చాను ఇప్పుడు అయితే. ఇది కంప్లీట్ కొంచెం డిఫరెంట్ అయితే ఉంది నాకు దీంట్లో. ఓకే. అంటే ఫర్దర్గా మీరు ఏదైనా స్క్రిప్ట్ సెలెక్షన్స్ చేసుకునేటప్పుడు, అంటే ఇప్పుడున్న వాళ్ళకి అప్కమింగ్ వాళ్ళకి అంత సెలెక్ట్ చేసుకునే స్కోప్ ఉండదు. ఈ క్యారెక్టర్ ఉంది, నువ్వు ఆడిషన్ సెట్ అయితే నేను తీసుకుంటా, లేకపోతే లేదు అనే ఒక చాయిస్ ఉంటుంది. సో మీకు ఒకవేళ చాయిస్ వస్తే ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ని చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు? ఏ టైప్ ఆఫ్ జానర్, లేదంటే మీకంటూ కొన్ని ఉంటాయి కదా డ్రీమ్ క్యారెక్టర్స్ లాగా?
ఈ గ్లామర్ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. ఓకే. డస్కీ స్కిన్ టోన్తో నాకు న్యాచురల్గా అలా మొహం గడుకుని వెళ్ళి కూర్చుంటే ఎలా ఉంటో అలాంటి క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం నాకు. అండ్ దెన్ అంటే క్లీన్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. అండ్ డైరెక్టర్కి నేను ఆ క్యారెక్టర్లో కనిపిస్తున్నానంటే నేను చేస్తానని చెప్తాను. మీకు ఈ క్యారెక్టర్లో నేను కనిపిస్తే నేను చేస్తానండి. అలాగే ఏదో పెట్టుకోవాలని మాత్రం వద్దు. సో ఆ క్యారెక్టర్ని నేను స్టోరీ లైన్ విన్నప్పుడు కానీ నాకు ఒకరికి అనిపిస్తుంది కదా, మనకి ఒక విజన్లో ఓకే ఈ క్యారెక్టర్లో నేను ఉండగలుగుతాను అనిపిస్తుంది. లేదు నాకు అనిపిస్తుందని చెప్పేస్తాను నేను. నేను దీనికి మీ స్టోరీకి నేను యాప్టెడ్ కాను, మేబీ ఇంకొకరి బాగుంటుందేమో ఆ లుక్స్ వైజ్ కానీ కొన్ని సార్లు నేను చెప్పేస్తాను. అలా చెప్పిన అన్న ఎప్పుడు దాకా చెప్పానండి. కొన్ని చెప్పి బయటకు రిలీజ్ అయింది ఏదన్నా ఉందా? ఒక్కటి రెండు ఉన్నాయి. అంటే పేర్లు ఏమైనా చెప్తారండి? అలా ఎలా చెప్తారండి? అబ్బా బాబా భలే మాట్లాడుతున్నారండి మీరు. అంతే కదండి. అదే మేము గోదావరేనండి, అందుకే మనకి ఇద్దరికి బాగా సింక్. అదే గోదావరిలో ఎక్కడ అంటే నర్సాపురం. ఓకే, మాది ఆకివీడు. ఆకివీడు. ఓకే, భీమవరం. అవును, పర్లేదు, మాకు ఒక బ్రిడ్జ్ ఉంది ఇక్కడ. శ్రీకాంత్ గారు మీరు చెప్పండి సార్, అంటే ఇలాంటి ఒక ప్రాజెక్ట్ని ముందుకు తీసుకురావాలి అన్నతో, అంటే మీరు చాలా బ్యాక్గ్రౌండ్లో చాలా చేశానని చెప్పారు, ఏడీ కింద చేశానని అంటున్నారు. అంటే సో మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పంటే వాట్ విల్ చేశారు, అంటే ఎన్ని సినిమాలు చేస్తున్నారు ఏంటి? నేను బిఫోర్ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాను, డాక్యుమెంటరీ చేశాను. ఓకే. ఒక 8 డాక్యుమెంటరీస్, షార్ట్ ఫిల్మ్స్ డాక్యుమెంటరీ చేశాను. అన్నింటికి కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అవార్డ్స్ వచ్చాయి. సో నేను నాకు దైవం కృష్ణవంశీ గారు, ఆయనతో ట్రావెల్ అయిన తర్వాత ఏమి నేర్చుకోవాలని కూడా నేర్చుకున్నాం. దానికన్నా ముందు మిరపకాయ సినిమా, రవితేజ గారి మిరపకాయ సినిమా ఉంది. హరీష్ శంకర్ గారి ఒక 14 days చేశారు ఆయన సినిమా. ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ నాకు పర్మనెంట్ బ్యానర్, నాకు ఆస్థానం బ్యానర్ రమేష్ పుప్పాల్ గారు ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్, అక్కడ పర్మనెంట్ అసిస్టెంట్ రైటర్ నేను. అక్కడి నుంచి రవి చావల గారి దగ్గర రైటర్గా చేశాను, సముద్ర గారి దగ్గర చేశాను. గురువు గారు ఇంకా మాకు నానితో పైసా ట్రావెల్ అయినప్పటి నుంచి ఇంకా నన్ను చాలా బాగా చూసుకుని అభిమానంతో నా భుజం మీద చేసుకుని పక్కకు తీసుకెళ్ళిపోయి మాట్లాడేంత చనువు నాకు ఆయనతో. అంత బాగుండేవాడు. ఏం తప్పు చేసినా కొట్టేవాడు మమ్మల్ని. ఒక శిల్పం తయారవడానికి ఒక శిల్పి రాయి ఎలా చెక్కుతారో అతను అభిమానిస్తే అలా చూసుకుంటాడు మమ్మల్ని. ఇట్స్ గ్రేట్ మ్యాన్. అటువంటి ఆ వ్యక్తి దగ్గర మేము పనిచేసామంటే మాకు ఎంతో అదృష్టం ఉండాలి. గురువు గారి దగ్గర మేము కృష్ణవంశీ గారి అసిస్టెంట్ అని చెప్పుకోవడానికి ఏ జన్మలో చేసిన అదృష్టం అది అనుకుంటాను. నన్ను అంత బాగా ప్రేమిస్తాడు అతను. అట్లా అంత బాగా చూసుకునేవాడు. ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ వచ్చింది మాకు, పలానా దగ్గర పోతున్నామంటే కృష్ణవంశీ గారు ఏడి అనగానే వెల్కమ్ అంటారు. ఆ పేరే కాదండి, దాని తగ్గట్టు నాలెడ్జ్ కూడా ఉండాలి. మనం ఆ పేరుతో పాటు సంథింగ్ మన దగ్గర ఉంటేనే ఆ వెల్కమ్ ఉంటుంది. సరే, మరి మీ దైవానికి చూపించారా? మీ సినిమాకి సంబంధించి ఏదైనా మాట్లాడడం జరిగిందా? గురుగారు సంగతి మీకు అనకూడదు, మీడియా తెలిసిందే కదా, ఆయన పబ్లిక్ తక్కువ వస్తారు. పర్సనల్ గా చెప్పాను, సాంగ్స్ పంపించాను, వెల్కమ్ రా బాగుంది, గాడ్ బ్లెస్ అంటారు ఆయన. ఎవరికి పెట్టిన మెసేజ్ గాడ్ బ్లెస్. ఫస్ట్ ఈ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయి ఫలానా, ఓహో ఈ అబ్బాయి ఎవరు అని అడిగారు. అవునా అంత పెద్దోడు అయిపోయాడా అన్నాడు హీరో చూసి. చిన్నప్పుడు ఎప్పుడు చూసింటారు, శ్రీహరి గారు బాగా పరిచయం అందరికి. శ్రీహరి గారు తమ్ముడు కూడా కానీ అవునా అంతమంది పలానా సినిమా చేసేస్తారని చెప్పా. అట్లాగా టచ్లో దగ్గర మెసేజ్ టచ్లో ఉంటాము. ఈ విజయం వస్తే ఆయనకు వచ్చినట్టే, ఆయన శిష్యులే కదా మనం. ఆయన దగ్గర పనిచేసిన పిల్లలు ఒక తండ్రికి పిల్లలు, తల్లిదండ్రుల పిల్లలు ఎలా ఉన్నారో సక్సెస్ అయితే వాళ్ళకే కదా క్రియేట్ అంతా కూడా. గురువు గారు మేము శిష్యులు బాగా వచ్చారంటే గురువు అరే మా శిష్యులు చేశారు రా అనుకుంటారు. ధైర్యంగా మేము చెప్పుకుంటాం. మేము ఆ విధంగా మమ్మల్ని ట్రైన్ ఇచ్చారు ఆయన. సూపర్ అండి. అండ్ పునీత్ గారు, అసలు బడ్జెట్ ఎంత అనుకున్నారు? ఎంత అయింది? ఓవర్ బోర్డ్ అయిందా లేదంటే లిమిట్ లో చేశారా ఏంటి? మొత్తం ఐటీ డిపార్ట్మెంట్ క్వశ్చన్లు అడిగేస్తారు. అంటే మరి మీరు ఏ డిపార్ట్మెంట్ అండి? మిమ్మల్ని అయి కాకపోతే ఇంకేం అడుగుతారు చెప్పండి. పోనీ మీరు బాగా యాక్ట్ చేశారా అని అడగమంటారా? చెప్పండి. అడగండి. యాక్ట్ చేశారా మీరు కూడా ఒక రోల్? నేను యాక్ట్ చేశాను ఒక దాంట్లో. అది జస్ట్ ఏంటంటే కమెంట్ లాగా అట్లా. సరే, మీరు యాక్ట్ చేసిన దానికి మీరు పేమెంట్ తీసుకున్నారా? నా డబ్బు ఏదైనా నువ్వు తమ్ముడే ప్యాకెట్ అంటారు అలాగా. మరి మీరు యాక్ట్ చేసిన దానికి మరి ఆ కాల్ షీట్కి డబ్బులు తీసుకున్నారా? మా అన్నయ్య దగ్గర నేను డబ్బులు ఎలా తీసుకుంటాను? చెప్పండి, బడ్జెట్ పరంగా ఏమైంది? మీరు అనుకున్నది అంతే అయిందా లేదా దానికన్నా ఓవర్ బోర్డ్ అయిందా? లేదు, ఓవర్ బోర్డ్ అయితే అవ్వలేదు. జస్ట్ అనుకున్నదంతా దాంట్లోనే విత్ ఇన్ దాంట్లోనే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది.
సో ఓవర్ బోర్డ్ అయితే అవ్వలేదు. షూట్ కూడా అనుకున్న డేస్ కంటే ఒక 2 days తక్కువనే అయిపోయింది. 20 days అనుకున్నాం, 18 daysలోనే షూట్ అయిపోయింది. ఎంటైర్ మూవీ 18 daysలోనే షూటింగ్ పీరియడ్ అంతా అయిపోయింది. ఓకే, సూపర్ అసలు. సో కమింగ్ టు యూ ధనుష్ గారు, లైక్ మీరు కేమ్ ఫ్రమ్ ద ఫిలిం బ్యాక్గ్రౌండ్ కాబట్టి మీకు వచ్చే కథలు మీరే చూస్ చేసుకునే అంత ఇండిపెండెన్స్ ఉందా, లేదంటే ఇంట్లో వాళ్ళతో చర్చించి ఇది టేకప్ చేయమంటారా లేదా అని ఎవరి సజెషన్స్ తీసుకుంటారు? అలా ఏం లేదండి, నాది ఇండిపెండెంట్ గానే ఉంటుంది అనమాట, చాయిస్ నాది. సో నన్ను ఎవరు ఫోర్స్ చేయరు అసలు, ఇలాంటివి చేయి అలాంటివి చేయి అన్నట్టు కూడా ఏం చెప్పారు అనమాట. సో నాకు ఆ ఇండిపెండెన్స్ ఇచ్చేసారు. నేను జస్ట్ ఒకవేళ స్టోరీ నచ్చి సైన్ చేసినప్పుడు అప్పుడు చెప్తాను అనమాట, సైన్ చేస్తున్నాను ఇది. ఓకే. సో వాళ్ళు అడుగుతారు జస్ట్ ఏంటి స్టోరీ ఏంటి అంటే నేను మామూలుగా ఒక లైన్ లాగా చెప్తా, ఓకే సరే నీకు నచ్చింది కదా సరే చెయ్యి అన్నట్టు చెప్తారనమాట. సో పెద్దమ్మతో ర్యాప్ ఎట్లా ఉండే? తనతో చాలా బాగుంటుందండి, ఇప్పుడు కూడా చాలా క్లోజ్గా ఉంటారు. ఓకే. నాది అన్ని వర్క్స్ కూడా చూస్తూ ఉంటారు సోషల్. రీసెంట్ గానే నేను ఒక బర్త్డే సెలబ్రేషన్స్ చూసినట్టు గుర్తు నాకు, శాంతి గారిది. వాళ్ళ ఇంట్లో బర్త్డే ఒకటి వైరల్ అయింది. అవునవును, అదొక్కటి చూసాను నేను అలా స్క్రోల్ చేస్తుంటే. బాగా మీరు నేర్చుకున్న ఒక మంచి థింగ్ అంటే నేను పెద్దనాన్న దగ్గర నుంచి ఇది నేర్చుకున్నా అన్నది ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? పెద్దనాన్న గారి దగ్గర నుంచి. పెద్దనాన్న అదే అండి, అంటే ఎక్కువ అంటే డౌన్ టు అర్త్గా ఉంటేనే మనిషి ఎప్పటికైనా ఎదుగుతాడు. ఎదగడం అంటే ఏదో పెద్ద బిల్డింగ్లు కట్టేసి అలా ఎదగడం కూడా కాదు, అంటే ఒక రికగ్నిషన్ అనేది రావాలి. వీడు మంచోడు అనే ఒక రికగ్నిషన్ అనేది వస్తేనే ఒక లాంగ్ టర్మ్ వరకు అతను స్టేబుల్గా ఉండగలుగుతాడు. సో అదొకటి నేర్చుకున్నాను నేను. సూపర్. సో మీరు ఆర్జీవి గారితో ఆయన సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. సో మీరు ఎవరి దగ్గర నుంచి ఏమన్నా నేర్చుకున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు దాకా ఇంతమంది చాలామంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు, కొరటాల శివ గారితో కావచ్చు, ఆర్జీవి గారితో కావచ్చు, కొంచెం పెద్ద డైరెక్టర్స్ అంటే వీళ్ళ పేర్లు చెప్పచ్చు. వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న ఒక థింగ్ ఏంటి? యాజ్ అ యాక్టర్గా ఫ్రమ్ ద డైరెక్టర్స్ నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి? అలాగే శ్రీకాంత్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటి? సో ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నాను, లైక్ పర్టికులర్ అని చెప్పలేను. సో ప్రతిదీ చాలామంది డైరెక్టర్లు చేశాను, అండ్ దెన్ చాలామంది హీరోస్తో కూడా చేశాను, పెద్ద పెద్ద ఆర్టిస్ట్తో కూడా చేశాను. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక కొత్తదనం. ఎన్టీఆర్ గారి దగ్గర తీసుకుంటే ఆయన చాలా కామ్ అండ్ ఆన్ లొకేషన్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు పర్ఫార్మెన్స్ వైజ్గా కానీ, ఇంకా శివ సార్ అయితే ఆయన చెప్పే విధానం కానీ ప్రతిదీ చాలా ఇలా ఉండాలా, ఓకే ఇలా తీసుకోవాలి, దీన్ని ఎలా తీసుకోకూడదు అనేది చాలా నేర్చుకున్నాను. దాదాపు 4 years నుంచి ఆల్మోస్ట్ చాలా ఉంది వెనక నేర్చుకున్నది. అది ఒకటి బయట పెట్టుకుంటూ వస్తున్నాను ఇప్పుడు. అండ్ శ్రీకాంత్ సార్ దగ్గర అంటే చెప్పాలంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటారు ఆయన. లైక్ ఎంత పెద్ద కోపమైన విషయం అయినా సరే ఫేస్ లో స్మైల్ చేస్తూ చెప్తారు. సో అది నాకు బాగా మంచిగా అనిపించింది. మీరు బేసిక్ గానే ఆవిడ అలా చెప్తున్నారని మీకు ఇక్కడ లేదు ఆయన ఎప్పుడు బ్లష్ తోనే ఉంటారు, ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉంటారు కదా. పెద్ద కమెంట్ పెద్ద కమెంట్ చేస్తారు, మత్తు లాంటి. అదే మత్తు లాంటి అమ్మాయి అంట. అంతే అంతే, ఫ్రెండ్షిప్ చేస్తే కొంతమందితో అట్లా ఉండిపోతాము. అసలు వేరే అమ్మాయిని పెట్టుకుంటాం అనుకున్నాము, తెలియకుండా వచ్చేసింది. వద్దనుకుంటాం, అసలు ఆ క్యారెక్టర్ అమ్మాయితో మాట్లాడకూడదు అనుకుంటాం, తెలియకుండా వచ్చేస్తుంటారు. పాయింట్ మీద అలా అలా చెప్తూ ఉంటారు, బట్ ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. సో అది నాకు మంచిగా అనిపించింది సార్. సార్ అంటే మీ సినిమాలో చూసుకుంటే ఇంకొక పెద్ద హీరోయిన్ ఎవరంటే హెబ్బా అని చెప్పొచ్చు. సో అంటే ఆవిడని క్యాస్ట్ చేయడానికి ముందు నుంచి అనుకున్నారా, లేదంటే క్యారెక్టరైజేషన్? మంచి క్వశ్చన్. బట్ ఇక్కడ ఏంటంటే అనంత నగల చేయాలి క్యారెక్టర్ని. వాళ్ళిద్దరు కాంబినేషన్ కదండి, తంత్ర మంచి హిట్ అయింది. తనకు చెప్పే నరేషన్ ఇచ్చాను, నేను ప్రొడ్యూసర్ గారు అందరం పోయాము, బ్రహ్మాండంగా నచ్చింది. ఎప్పుడు షూట్ అంటే అక్టోబర్ ఆఫ్టర్ దసరా అని చెప్పాం. సడన్గా సినిమా ఆగస్టుకి వచ్చేసింది అనమాట. సో తను పొట్టేలు ఇంకో 2-3 సినిమాలు బిజీగా ఉన్నారు. మిస్ అయిపోతున్నాము ఇంకా ఆర్టిస్ట్. అప్పుడు ఒక డైరెక్టర్కి ప్రొడ్యూసర్ స్ట్రాంగ్గా ఉన్నాడు అన్న, నేను రెడీ అని చెప్పేసాడు ప్రొడ్యూసర్. అప్పుడు ఆర్టిస్ట్ కోసం వెయిట్ చేయడం దేనికి అని చెప్పేసి తనతో హెబ్బాతో వేరే ఒక స్టోరీ మీద డిస్కస్ జరుగుతూ ఉంది. సరే హెబ్బా కూడా బాగానే ఉంటుంది కదా అనుకున్నాం. టక్కని తనకు ఫోన్ చేశాను, ఫోన్లో నేను చిన్న నరేషన్ ఇచ్చేసాను, శ్రీకాంత్ బలం ఉంది నేను చేస్తాను చెప్పేసాను. డన్, అంత అయిపోయింది. తను కూడా పెద్ద పెద్ద సినిమాలు చేసిన అమ్మాయి కదా, పెద్ద హీరోలతో డైరెక్టర్ చేసింది. ఎక్కడ కొత్త డైరెక్టర్ అని ఎక్కడ రెస్పెక్ట్ ఇస్తుంది, చాలా పొలైట్గా ఉండే అమ్మాయి. బాగా హీరో కొత్తవాడు ఎక్కడ లేదు, మంచి కో ఆర్టిస్ట్తో కూడా చాలా బాగుండేది, మంచి ఆర్టిస్ట్. ఓకే. సో ధనుష్ గారు, మీకు హెబ్బా అండ్ రేఖలో ఎవరితో కంపీట్ చేయడం కష్టంగా అనిపించింది?
అంటే కంపీట్ చేసేటట్టు ఏం లేదండి. అంటే సరే ఎవరితో యాక్ట్ చేయడం చాలా కంఫర్టబుల్ గా అనిపించింది, ఎవరితో యాక్ట్ చేసేటప్పుడు అబ్బా నేను ఇంకా ప్రిపేర్డ్ గా ఉండాలని అనిపించింది? అలా ఏం లేదండి. అంటే ఫస్ట్ లో కొంచెం ఉండింది, అంటే భయం అలాంటిది ఉండింది. అయితే ఫస్ట్ లో ఏం చేశారంటే లుక్ టెస్ట్ చేయించారు అనమాట. ఇప్పుడు ఈ పోస్టర్ కూడా ఆ లుక్ టెస్ట్ లుక్ టెస్ట్ చేసినప్పుడు ఇద్దరితో ఇంటరాక్షన్ అయిందనమాట. ఓకే. సో ఇద్దరితో అండర్స్టాండింగ్ ఉంటాయి కదా ఆర్టిస్ట్ మధ్యలో ఉండే ఇది. సో అలా అని ఇక చెప్పాలంటే హెబ్బాతో కొంచెం ఎక్కువ సీన్స్ ఉన్నాయి అనమాట రేఖా కంటే. బట్ రేఖాతో ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నాయి కొంచెం, అంటే ఇంటెన్స్ సీన్స్ అలాంటివి. ఓకే. సో అదే ఇద్దరితో అంటే సమానంగానే అనిపించింది చెప్పాలంటే. అసలు ఇవి ఎవరు కాదు నవ్వాపుకుంటున్నారా అనే లోపే ఆవిడ నవ్వేసింది. సూపర్. అండ్ మీకు ఎలా అనిపించింది ధనుష్తో వర్కింగ్? లైక్ ఆయన చెప్పినట్టే ఫస్ట్ ఫోటోషూట్ చేసినప్పుడు లైక్ ఇద్దరం కొంచెం మాట్లాడుకోవడం వల్ల ఫ్రీ అయిపోయాం యాక్ట్ చేసినప్పుడు. అదర్వైజ్ అంతా ఫైన్, క్యూట్గా అలా అలా వెళ్ళిపోయింది మా షూట్. నవ్వుతూ సరదా లైక్ సీన్కు ముందు వెళ్ళే ముందు ఇలా చేద్దాం డిస్కస్ చేసుకోవడం కానీ. సో అలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ బాగా పర్ఫామ్ చేశారన్నారు. ఐ విష్ ఇదే ఆడియన్స్ కూడా కనెక్ట్ అవ్వాలని చెప్పి. సో August 1st థ్యాంక్ యూ డియర్, అందరికీ నచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. సో చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి Volga వీడియోస్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. Volga videos. Congratulations, 17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ Volga videos. Congratulations. I'd like to congratulate Volga videos. Please follow Volga video. Many congratulations. Volga video వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.